ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. 1 యోహాను 1 అధ్యాయము 3 వచనము. యేసు గురించిన తన ప్రత్యక్ష సాక్ష్యాన్ని తెలియజేయడం యోహాను తన ఖచ్చితమైన కర్తవ్యమని భావించాడు. ఎందువల్ల మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన జీవితంలోని సంఘటనలు ఆశ్చర్యకరమైనవి లేదా సాధారణమైనవి కావచ్చు. అయితే సందర్భం ఏమైనా ఆయనకు సాక్షులుగా ఉండటానికి దేవుడు వాటిని అనుమతిస్తున్నాడు. క్రీస్తు కృప జ్ఞానంలో మనం నిశ్చింతగా ఉన్నప్పుడు జీవితంలోని ఆశ్చర్యకరమైన క్షణాలలో కూడా ఆయన కోసం మాట్లాడగలం. ప్రార్థన. ప్రియ యేసు, మమ్ములను నీవు ఎంతగా ప్రేమిస్తున్నావనే సంగతిని ఇతరులతో పంచుకోగల సమయాల పట్ల ధ్యాస కలిగి ఉండటానికి దయచేసి నాకు సహాయం చేయండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.